తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఇటుక బట్టీల వద్ద వెట్టి చాకిరీ చేస్తున్న నెల్లూరు జిల్లాకు చెందిన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పలు కుటుంబాలను అధికారులు చొరవ తీసుకుని వారికి విముక్తి కలిగించారు. తెలంగాణ నుంచి నెల్లూరు జిల్లాకు చెందిన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన యానాదులు 314 మందిని కావలి మండలం తుమ్మలపేంట రెసిడెన్షియల్ స్కూల్ దగ్గరకు తీసుకువచ్చారు. జిల్లా జడ్జ్, రెవెన్యూ అధికారులు, పోలీస్, పలు శాఖల అధికారులు అక్కడికి వచ్చి వారి వివరాలను సేకరించి వారిని తమ తమ స్వగృహాలకు తరలించారు. ఇంకా తెలంగాణ స్టేట్ లో మరికొంతమంది ఉన్నట్లు వారిని కూడా తీసుకువస్తామని అధికారులు తెలిపారు. కానీ ఎస్టీ బట్టి ఆరుమూర్కి మా కాలనీలోనే మేకలు రావడం మేస్టర్ తరఫు తీసుకొని పోయి పని చేయించాడు. కానీ ఆయన ఇచ్చేది ఏంటంటే మాకు వారానికి 700-600 ఇస్తాడు అంతే. మళ్ళీ ఈది ఇంకా పోతే ఇంకా చదువుకొని చేసుకుంటా చేసుకుంటా ఉన్నాం. కానీ 2 రోజులకి ఇస్తా బయటపడి నేను 4 సంవత్సరాలు వస్తా పెట్టండి. సొంతలో ఏం పని మా చేత ఇటుక వేపించేది, ఇటుక మోసి బట్టి వేసేది, కాల్చేది ఎరువులు. కానీ ఎక్కువ పని చేసేది అన్నమాట. బాగా కష్టం అయింది. తీసుకున్నారు కానీ నమ్మకం ఉన్న వాళ్ళని పంపించేది, నమ్మకం లేని వాళ్ళని పంపించేది లేదు. ఆ ఓనర్ ఈ మేస్త్రి అంతా ఆయన అడిగిపోంటాను ఆయన అని మేస్త్రి సేఫ్ గారు తిరుపతి రెడ్డి పెద్ద ఆయన కొంచెం మంచిగానే ఉంది. కానీ వాళ్ళు అల్లుడు కిరణ్ రెడ్డి ఈ మేస్త్రి మాకేమో ఆయన అట్లా చేసేది, ఇబ్బంది పెట్టేది ఆడవాళ్ళు. కానీ మాకు ఆడవాళ్ళు కదా మగ మనుషులు అనుకునేది, 6 మనుషులు అనుకునేది. కొట్టేది ఆయన ఏదైనా పర్ఫెక్ట్ అయినా కొట్టేది. చెప్పుకుంటా చెప్పాలి కానీ కొట్టేది అని సార్ కొట్టేది. చనిపోయారు. ఒక కుటుంబంలోనే 2 అల్లుళ్ళు, ఒక మామయ్య. యాక్సిడెంట్ అయింది ఆరుమూరులో. మామ చనిపోయిన తర్వాత అల్లుడు కూడా ఆంధ్రకి వచ్చి చనిపోయారు. పెద్దలు ఇట్లా ఇబ్బంది పెట్టడానికి కావాలి, ఫ్యామిలీ గొడవలు ఎంత మనకు తెలియదు. వెలుకలు తిని చనిపోయాడు. ఆంధ్రాకి తీసుకొచ్చారు.